దుర్గాపురానికి ఊరి పెద్ద గోవిందయ్య. ఒకరోజు గోవిందయ్య సుబ్బయ్యతో, సుబ్బయ్య, మన ఊరిలో రామాలయం కట్టడానికి ఊళ్ళో వాళ్ళందరూ చందాలు ఇచ్చినట్లేనా? ఒక్క పిసినారి పాపయ్య తప్ప అందరూ అడిగిన వెంటనే సంతోషంగా చందాలిచ్చారు. మరి పాపైన అడగలేదా? గుడికి అంటే తప్పకుండా ఇస్తాడే. ఏంటి, ఆ పిసినారి పాపయ్యనా? అతను ఇతరులు బాగుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు, ఇతరులు బాధపడితే సంతోషిస్తాడు, ఎంగిలి చేత్తో కాకిని కూడా విదిలించడు. అతనా చందాలిచ్చేది? ఊరుకోండి, అతను అడగడం వృధా ప్రయాస. అలా ఏమీ ఉండదులే సుబ్బయ్య. దేవుడి విషయంలో పాపయ్య పిసినారితనం చూపించడు అని అనుకుంటున్నాను. సరేలే, రేపు నేనే వెళ్ళి అడుగుతాను. ఇస్తాడేమో చూద్దాం. దేవుని కార్యం కదా. సరే, మీ ఇష్టం. మరుసటి రోజు గోవిందయ్య పాపయ్య ఇంటికి వచ్చాడు. గోవిందయ్య తన కోసం ఇంటికి ఎందుకు వచ్చాడో అర్థమయ్యి ఇందులో నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ, రండి గోవిందయ్య గారు, మీరే స్వయంగా మా ఇంటికి వచ్చారు. కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. పాపయ్య, మన గ్రామంలో ఒక రామాలయం కట్టాలనుకుంటున్నాం అని మీకు తెలుసు కదా. అందరి దగ్గర చందా వసూలు చేయడం పూర్తయింది. చెప్పు, నీ వంతు చందా ఎంత ఇస్తావు? చూడండి గోవిందయ్య గారు, అందరికీ అన్నీ ఇచ్చే ఆ దేవుడికి మనం ఏమి వేలం చెప్పండి. అలా అనుకుంటే మనంత అజ్ఞానులు ఎవరూ ఉండరు. పాపయ్య, అలా అనటం పాపమయ్యా. దేవుడి గుడి మన కోసమే కానీ దేవుడి కోసం కాదు. రాముడు ఏమైనా మనల్ని గుడి కట్టమని అడిగాడా చెప్పండి? ఆయనకి వనవాసం అంటేనే ఇష్టం. అందుచేత ప్రయత్నం మాని ఈ వయసులో గుడి బడి అని తిరగక ప్రశాంతంగా ఇంటి పట్టున ఉండి రామా రామా అనుకోండి, నిజమైన పుణ్యం. నీ పిసినారితనం పాడుగాను. నువ్వు పిసినారివి అని ఊరంతా అంటున్నా దేవుడి విషయంలో పిసినారితనం చూపించవలే అని అనుకున్నాను. చందా కోసం ఇక్కడికి రావడం నాదే తప్పు. ఆ దుర్గమ్మ నీతో ఎలా ఎగుతుందో ఏమో పాపం. అమ్మయ్యా, ఎంత మంచి రోజు! 100 వరహాలు మిగిలిపోయాయి. ఎలా బ్రతుకుతారో ఏమో ఈ పిచ్చి జనం. వీళ్ళందరికీ డబ్బు విలువేంటో అసలు తెలియట్లేదు. పైగా నన్నే పిసినారని అంటారు. ఏంటో. ఒకరోజు దుర్గమ్మ ఏవో లెక్కలు వేసుకుంటున్న పాపయ్యతో, ఏమయ్యో, కూరగాయలు అయిపోయాయి, సంతకెళ్ళి తీసుకురా. దుర్గమ్మ మాటలకు పాపయ్య అంతెత్తున ఎగిరిపడి, అమ్మో అమ్మో, అప్పుడే కూరగాయలు అయిపోయాయా? నీకసలు బొత్తిగా పొదుపు లేకుండా పోయింది. కాయగూరలా? ఎప్పుడు తెచ్చావు? ఏంటి, ఎప్పుడు తెచ్చానా? అప్పుడే మర్చిపోయావా? నెల రోజుల క్రితం 4 వంకాయలు 10 బెండకాయలు తేలేదా? అవి అప్పుడే అయిపోయాయా? ఏంటి అవా? అవి ఎప్పుడూ అయిపోయాయి. ఇన్నాళ్ళు పెరట్లో మొలిచిన ఏవో ఆకులు వండుతూ వచ్చా. ఈ రోజుతో అవి కూడా అయిపోయాయి. ఇక కాయగూరలు తెస్తేనే వంట వండేది. సరేలే, తెస్తాను. అయినా సంతకు వెళ్ళాలంటే 3 మైళ్ళు దూరం బండి ఎక్కితే 3 వరహాలు అవుతుంది, తెలుసా? అదంతా నాకు తెలీదు. కూరలు లేకుంటే వంట వండేది లేదు. నీ ఇష్టం ఇంకా. ఇష్టం లేకపోయినా ఇక చేసేదేమీ లేక పొలోమంటూ సంతకు నడుచుకుంటూ వెళ్ళి, అమ్మయ్యా, చౌకగా 4 వంకాయలు 10 బెండకాయలు దొరికాయి. ఆ అంగడివాడు నన్నే మోసం చెయ్యాలని చూస్తాడా? ఏమైనా నా తెలివే తెలివి. అబ్బా,
3 మైళ్ళు నడిచి వచ్చి సంతంతా తిరిగేసరికి నా కాళ్ళు నొప్పెడుతున్నాయే. బండిలో వెడదామంటే 3 వరహాలు బాడుగా. ఇప్పుడు ఏమిటి చెప్పమా? వెంటనే మనసులో బండివాడికి 3 వరహాలు ఎగ్గొట్టే ఉపాయం ఆలోచించి అటుగా వస్తున్న బండిని ఆపాడు. అయ్యా, నేను పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి మీరు బండి ఎక్కడం నేను చూడలేదు. బాడుగా 3 వరహాలు అవుతుంది. ముందుగానే చెబుతున్నాను, తర్వాత చెప్పలేదు అనేరు. తెలుసులేవోయ్, నీ 3 వరహాలు ఇచ్చే బండి దిగుతాను, కంగారు పడకు. ఇంకా కొద్దిసేపట్లో దుర్గాపురం వస్తుందనగా బండి ఆపకముందే పాపయ్య బండి దిగేసి జారి పడ్డట్టు నటించాడు. అయ్యా, కాపాడండి, కాపాడండి, ఈ బండివాడు నన్ను చంపేశాడు నాయనోయ్, నా కాలు విరిగినట్టుంది అంటూ పాపయ్య శోకాలు పెట్టసాగాడు. బండివాడు కంగారుగా, అయ్యా, ఇందులో నా తప్పేమీ లేదు. నేను బండి ఆపక మునిపే దిగబోయి పడ్డారు. పదండి, వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్తాను. చంపేస్తావా ఏంటి? మళ్ళీ నీ బండి ఎక్కాలా? నువ్వు వద్దు, నీ బండి వద్దు, పో ఇక్కడి నుండి అంటూ పెద్దగా కేకలు పెట్టాడు. పాపయ్య అరుపులకి బండివాడు భయపడి బాడుగ 3 వరహాలు కూడా అడగకుండా వెనుదిరిగాడు. తన ఉపాయం ఫలించిందని పాపయ్య సంతోషంతో పైకి లేవబోయాడు. అడుగు ముందుకు పడలేదు. అయ్యో అయ్యో, నన్ను వైద్యుడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావు? ఉట్టి పుణ్యానికి చూడు, ఇప్పుడు వైద్యుడి ఖర్చు 50 వరహాలయ్యింది. పోతే పోయిందిలే, నువ్వు నీ డబ్బును, కాలు పోతే తేగలమా? అయ్యో పిచ్చి మొహమా, నీకు చెబితే అర్థం కాదులే. నటిద్దామని పడిన కాలు నిజంగానే విరిగింది. 3 వరహాలతో పోయేదానికి 50 వరహాలు పోగొట్టుకున్నాను. తేలుకుట్టిన దొంగలా మనసులో బావురుమన్నాడు పాపయ్య. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు, ఏమయ్యో, కొబ్బరి చెట్టు నిండా కాయలున్నాయి, ఎవరినన్నా మనిషిని పెట్టి కోయించు. ఏమిటి, మనిషిని పెట్టే? మనిషి ఊరికే వస్తాడా? వాడికి 10 పరకో ఇవ్వందే రాడు. వేరే మనిషి ఎందుకు దండగా, నేనే కోసేస్తాను. నువ్వా చెట్టెక్కబోయబడి ఏ నడుమో ఇరగ్గొట్టుకుంటావు. డబ్బులు పోతే పోయా, మనిషిని పిలిపించు. ఇక పాపయ్య చేసేది లేక దారిన పోతున్న మల్లయ్యని పిలిచి, మల్లయ్య, కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కొయ్యాలి, ఎంత తీసుకుంటావేంటి? దానిదేముంది అయ్యగారు, 10 వరహాలు ఇస్తే ఆ చెట్టుకున్న కాయలన్నీ కోసి పెడతాను. ఏంటి, 10 కాయలకు 10 వరహాలా? మరీ అన్యాయం. ఆ చెట్టు నిండా 100 కాయలు ఉన్నాయి. సంతలో కాయ ఒకటి 5 వరహాలు పలుకుతుంది. ఎంత లేదన్నా 500 వరహాల ఆదాయం వస్తుంది. అందులో 2% కదా అయ్యగారు నేను అడిగింది. మల్లయ్య లెక్కలకు అదిరిపడిన పాపయ్య, లెక్కలు బాగానే వేశావు గాని కాయలు వాటంతట అవి గాల్లో వెళ్తాయా? బండివాడికి, కాయలు దింపిన వాడికి మధ్యలో దళారికి ఇస్తే నాకు మిగిలేది ఏమీ ఉండదు. నీకు ఈ లెక్కలు ఎందుకు కానీ చివరగా 5 వరహాలు ఇస్తాను. రా, కాయలు కోద్దువు గాని. ఏంటి, 5 వరహాలు ఇస్తారా? నాకు గిట్టుబాటు కాదు, కానీ ఇంకెవరినైనా చూసుకోండి, పొద్దున్నే మంచి బేరం దొరికింది అంటూ వెళ్ళిపోయాడు మల్లయ్య. నన్నే బెదిరిస్తావా? పో, నువ్వు కొబ్బరికాయలు కోస్తే 10 వరహాలు నాకే నష్టం. నువ్వు వెళ్ళిపోతే ఆ కాయలు ఏవో నేనే కోసుకుంటాను, ఆ 10 వరహాలు నేనే మిగుల్చుకుంటాను.
ఎందుకు పోనీద్దు 10 వరహాలే కదా, నీకెందుకు చెప్పు లేనిపోని పితలాటకం అంటూ భార్య వారిస్తున్నా వినకుండా కొబ్బరి చెట్టు ఎక్కాడు. సగం చెట్టు ఎక్కి పట్టు తప్పి కింద పడ్డాడు. అయ్య బాబోయ్, చచ్చర్రోయ్, నా నడుం విరిగిపోయింది. అన్నాడు పాపయ్య నడుం పట్టుకుని. పాపం పిసినారి పాపయ్య మళ్ళీ వైద్యుడి ఖర్చు 50 వరహాలు అయింది. వద్దంటున్నా వినలేదు కదా, పిసినారికి ఖర్చు ఎక్కువని. ఇక ఆపవే, ఈ నడుం నొప్పి కన్నా నీ వెటకారం ఎక్కువైంది. డబ్బులు పోయి నేను ఏడుస్తుంటే నీ దెప్పి పొడుపొకటి. కొంతకాలం గడిచింది. ఒకరోజు మధ్యాహ్నం ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చుని పురాణం చదువుకుంటున్నాడు పిసినారి పాపయ్య. లావొక్కింతయులేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతః పరం బెరుగ మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అటుగా వెళ్తున్న ఒక సాధువు, అయ్యా, బాగా ఆకలిగా ఉంది, కొంచెం భోజనం పెట్టించండి. భోజనం లేదు, గీజనం లేదు. పని చేయకుండా తినడానికి అలవాటు పడిన ప్రతివాడు కాషాయం కట్టుకుని ఊరు మీద పడతాడు. ఇక్కడ మీ తాత సొమ్మేమి లేదు, పోపా. బాబు, బాగా ఆకలిగా ఉంది, నాకు కడుపు నిండా భోజనం పెడితే మీకు పుణ్యం వస్తుంది. పుణ్యమా? పురాణం చదివినా పుణ్యం వస్తుంది. దానికి కానీ ఖర్చు లేదు. భోజనం పెడితే ఖర్చు అవుతుంది. అది కాదు బాబు, నాకు భోజనం పెడితే మీ కుటుంబానికి మంచి జరిగేలా ఒక వరం ఇస్తా. ఏమిటి? మా కుటుంబానికి మంచి జరిగేలా వరమిస్తావా? ఇంతలో ఎదురింటి సాంబయ్య గుర్తు వచ్చి, ఊరంతా సాంబయ్య మంచివాడు, గుణవంతుడు, అనారోగ్యంతో ఉన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు, ఊరిలో అందరికీ తలలో నాలుకలా ఉంటాడు అంటారుగా. ఒకవేళ ఈ సాధువే నిజమైతే, సాంబయ్య ఉండు, నీ పని చెబుతా. సరే, నువ్వేదో వరమిస్తానంటున్నావుగా, మా ఎదురింట్లో ఉన్న సాంబయ్య కుటుంబానికి ఏదైనా చెడు జరిగేలా వరమివ్వు, అప్పుడు భోజనం పెడతాను. మనకి సాధ్యమైతే ఇతరులకు మంచి చేయాలి, సాధ్యం కాకపోతే మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. ఆ వరం నేను ఇవ్వలేను. ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకో. బాలే చెప్పొచ్చావు కానీ, అసలు వరాలు ఇచ్చే శక్తి నీకుంటే ఇలా అడుక్కుంటూ వీధుల వెంట ఎందుకు తిరుగుతావు? నా సమయాన్ని వృధా చేయకు. నేను పురాణం చదువుకోవాలి, పోపో అంటూ కసిరి కొట్టాడు పాపయ్య. సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న దుర్గమ్మ, ఏంటయ్యా నువ్వు సాధువు అన్న మర్యాద కూడా లేకుండా అలా కసురుకుంటున్నావు? ఏ పుట్టలో ఏ పాముందో, ఆయన గొప్ప మహానుభావుడేమో, ఎవరికి తెలుసు? పిచ్చిదానా, తెల్లనివన్నీ పాలు కాదు, కాషాయం వేసుకున్న ప్రతివాడు సాధువు కాదు. ఇవన్నీ అడుక్కు తినడానికి వేసే వేషాలు. నీకు తెలియదులే, లోపలికి వెళ్ళి నీ పని చూసుకో. సర్లే, నా మాటలు ఎప్పుడిన్నావు గనుక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. పాపయ్య పురాణం చదువుకుంటూ ఆ సాధువును గమనించసాగాడు. సాధువు పాపయ్య ఇంటి ఎదురుగా ఉన్న సాంబయ్య ఇంటి తలుపు తట్టాడు.
తలుపులు తీసిన సాంబయ్య ఎదురుగా సాధువుని చూసి, స్వామి నమస్కారాలు. భోజన సమయానికి వచ్చారు. మా ఇంట భోజనం చేసి నన్ను ధన్యుణ్ణి చేయండి అంటూ సాధువుకి అరిటాకు వేసి ప్రేమగా భోజనం వడ్డించాడు. సాధువు తృప్తిగా భోంచేశాడు. నాయనా, అడగకుండానే నా ఆకలి తీర్చావు. నేను సంతృప్తి చెందాను. మీ కుటుంబానికి ఏదన్నా మంచి జరిగేలా ఒక వరం కోరుకో. స్వామి, వేలకు వచ్చిన అతిథికి అన్నం పెట్టడం గృహస్థ ధర్మం. నా ధర్మం నేను చేశాను తప్ప మీ నుండి ఏదో ఆశించి కాదు. నాకు ఏ వరాలు వద్దు. అది కాదు నాయనా, నీకు సంతోషంగా ఒక వరాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. నీవు తప్పకుండా ఒక వరాన్ని కోరుకోవలసిందే. అందుకు సాంబయ్య ఒక క్షణం ఆలోచించి, స్వామి, ఇంతగా మీరు అడుగుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక వరం అడుగుతాను. కొంతకాలం నుండి మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెని ఆరోగ్యవంతురాలని చేయండి చాలు. అలాగే నాయనా, తప్పకుండా. నీ మాతృప్రేమకు సంతుష్టుడిని అయ్యాను. అయితే ఒక షరతు. నీకు ఈ వరంతో పాటు మరో వరాన్ని కూడా ఇస్తాను. ఈ వరం కోరుకుంటేనే మొదటి వరం ఫలిస్తుంది. ఆ రెండవ వరం ఏమిటంటే, మీ ఎదురింట్లో ఉన్న పాపయ్యకు ఏదైనా చెడు జరిగేలాగా వరం కోరుకోవాలి. అయ్యో స్వామి, నేను అలా చేయలేను. నేను అందరి మంచినే కోరుకుంటాను. ఇతరుల చెడుని ఎప్పటికీ కోరుకోను. నాకు ఈ వరాలు ఏమీ వద్దు. లేదు నాయనా, నా మాట వృధా కాకూడదు. నువ్వు 2 వరాలు తప్పకుండా కోరవలసిందే. సాంబయ్య కొంతసేపు ఆలోచించి, స్వామి, మీరు నన్ను భలే ఇరకాటంలో పడేశారే. సరే స్వామి, మొదటి వరంగా మా అమ్మగారికి ఆరోగ్యం ఇవ్వండి. ఇక రెండో వరంగా ఈ చిన్న ఇంటిని పెద్ద భవంతిని చేయండి. సాంబయ్య మంచితనానికి, సమయస్ఫూర్తికి సాధువు చిరునవ్వులు చిందిస్తూ, తథాస్తు, నీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. మరుక్షణమే సాంబయ్య అమ్మ ఆరోగ్యవంతురాలయ్యింది. సాంబయ్య చిన్న ఇల్లు పెద్ద భవంతిగా మారిపోయింది. ఇదంతా చూస్తున్న పిసినారి పాపయ్య, అర్రే, ఎంత పని చేశాను! ఈ సాధువుని అనవసరంగా అవమానించి పంపివేశాను. సాధువు అడిగిన ఆ 2 మెతుకులు ఏవో నేను పెట్టుంటే నా ఇల్లు కూడా పెద్ద భవంతి అయి ఉండేది కదా. నాయనా, నువ్వు ధర్మబుద్ధి కలవాడివి. పాపయ్యకు చెడు కలిగేలాగా వరాన్ని కోరుకోమన్నా నీ చిన్న ఇల్లు పెద్ద ఇల్లుగా మారాలని కోరుకున్నావే తప్ప పాపయ్యకు చెడు కలిగేలాగా కోరుకోలేదు. ఇతరులు బాగుపడితే చూడలేని పాపయ్య ఏడుస్తున్నాడు. నువ్వు అతిథి అభ్యాగతులను ఇలాగే ఆదరిస్తూ 10 కాలాల పాటు సుఖంగా ఉండునైనా అని దీవించి వెళ్ళిపోయాడు. పాపయ్య ఏడుపు విని బయటకు వచ్చిన దుర్గమ్మ విషయం తెలుసుకుని, చూశావా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, నీ పిసినారితనం మనకు మేలు కంటే నష్టమే ఎక్కువ చేసింది. ఇంక నుంచైనా నువ్వు మారాలి. మనం ఒకరికి పెడితేనే భగవంతుడు మనకిస్తాడు. మనం పోయాక మనతో వచ్చేది పుణ్యమే గాని ఈ డబ్బు కాదని తెలుసుకుంటే మంచిది. నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. ఇన్నాళ్ళు నా పిసినారితనంతో కడుపు నిండా తిండి తినలేదు, మంచి గుడ్డ కట్టలేదు. ఇక నుండి బీద సాధలకు నా చేతనైనంత సహాయం చేస్తాను. పాపయ్యలో వచ్చిన మార్పుకి దుర్గమ్మ ఎంతో సంతోషిస్తూ మనసులోనే సాధువుకు నమస్కరించింది. మనం ఎప్పుడూ లోకశ్రేయస్సునే కోరుకోవాలి. లోకశ్రేయస్సులోనే మన శ్రేయస్సు దాగి ఉంది. సర్వే జన సుఖినో భవంతు.